అస్సలాం అలైకుమ్ మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ చూడబోయే రెసిపీ ఏంటంటే పొడంగంటాకు చికెన్ కర్రీ అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని పసుపు ఉప్పు వేసి బాగా 2, 3, 4 సార్లు అయితే కడిగేసి తీసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారపొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ కప్పు పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, షాజీరా 1 టేబుల్ స్పూన్, పెద్ద సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. అలాగే 3 టమాటాలు తీసుకోవాలి. పొనగంటాకు ఒక 4 కట్టలు, కాడలు లేకుండా ఆకు ఒకటి తుంచుకొని శుభ్రం కడిగి తీసుకోవాలి. ముందుగా చికెన్లో అయితే పెరుగు వేసుకోవాలి. ఫ్రెష్గా ఉండే చిక్కటి పెరుగు వేసుకోవాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారపొడి, పసుపు, సాల్టు ఇలా అంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా అయితే పక్కన ఎత్తి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్న తర్వాత స్టవ్ మీద అయితే ఇప్పుడైతే ఒక కళాయి అయితే పెట్టేసుకోవాలి. ఇలా కళాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత షాజీరా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు 2 వేసుకోవాలి. 2 వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. నేను వేసే టేబుల్ స్పూన్ వచ్చి పెద్ద టేబుల్ స్పూన్. అదే మీ దగ్గర చిన్న టేబుల్ స్పూన్ ఉంటే 4 టేబుల్ స్పూన్ వేసుకోండి. నేను వచ్చి పెద్ద టేబుల్ స్పూన్ అయితే 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న పొడంగంటాకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఆకు వచ్చి మగ్గేంత వరకు అయితే మూత అయితే పెట్టేసుకోవాలి. అలాగే ఇప్పుడైతే ఆకు అయితే బాగా మగ్గింది. ఇలా తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడైతే మూత అయితే ఒక 5 నిమిషాలకైతే మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా తీసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న టమాటాలని సన్నగా కట్ చేసుకొని ఈ చికెన్లో అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గరం మసాలా అయితే వేసుకోవాలి. నేను ఇంట్లోనే ఆడించి పెట్టుకున్న గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. 1.5 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఈ గరం మసాలా వచ్చి మంచి స్మెల్ ఉంటుంది, అందుకే కొద్దిగా తక్కువనే వేసుకోవాలి. కొంచెం వేసుకున్న చాలు. గరం మసాలా అయితే చాలా స్మెల్ వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మరొకసారి అయితే మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలకైతే మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసిన తర్వాత అలాగ వదిలేయకుండా మధ్యలో ఒకసారి కలుపుకోవాలి తీసుకొని. ఇలాగా 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ తీసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. చికెన్ ఉడకపోతే బాగా మళ్ళీ 2-3 సార్లు బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు ఉంటే ఉడికిపోద్ది చికెను. ఇప్పుడైతే తీసి చూడాలి. చికెను 5 నిమిషాలు అయిపోయింది కదా. ఇప్పుడైతే ఉడికిపోయినట్టు ఉంది చికెన్ అయితే. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం ఉప్పు అంతా బాగా సరిపోయిందో చూసుకోవాలి. ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలు వేసాను, కారం ఆ కారపొడి కూడా వేసాను కాబట్టి ఉప్పు కారం సరిపోయింది చూసుకొని. నాకైతే ఇప్పుడైతే ఉప్పు సరిపోలేదు, ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఇలాగైతే ఉప్పు వేసుకోవాలి. ముందుగానే కలిపేటప్పుడు చికెన్లో ఉప్పు వేసాను కాబట్టి మళ్ళీ చూసుకొని వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం అయితే మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక్క చికెన్ అయితే తీసి చూడాలి, ఉడికిందా లేదా అనేసి ఒక్కసారి చూస్తే తెలిసిపోతుంది. చూసారా ఎంత స్మూత్గా దిగిపోతుందో, బాగా ఉడికిపోయింది. పొనగంటాకు చికెన్ కర్రీ అయితే రెడీ అయింది. లాస్ట్ ఫైనల్గా పైన అయితే కొత్తిమీర అయితే కొద్దిగా వేసుకోవాలి.
పొనగంటాకు వచ్చి కంటికి అయితే చాలా మంచిది. మనం ఫ్రై చేసుకోవచ్చు, పప్పులు వేసుకోవచ్చు, చాలా విధాలుగా చేసుకొని మనమైతే పొనగంటాకు అయితే తినాలి. కంటికి అయితే మంచిది. అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్, రేపు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.